సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వ కేంద్రము. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది క్రీడల్లో మనం పరిగెట్టే ఏదైనా ఒక వస్తువు యొక్క గమనాన్ని ఒక గ్రాఫ్ ద్వారా సూచించాం అనుకోండి. ఇదిగో ఇలా షార్ట్ పుట్ గాల్లో ఇలా ఎగిరింది, దాని ఆకారం ఒక పరావలయంలో ఉంది, ఒక కర్వ్ ఆకారంలో ఉంది అని చెప్పుకున్నాం అంటే, ఒక ఆకారాన్ని గీస్తున్నాం అంటే దేన్ని బట్టి గీస్తున్నాం? అది వీఆర్ టేకింగ్ ఇంటూ కన్సిడర్ ఆ వస్తువు యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని పరిగణలోకి తీసుకుని ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క గమనం ఎలా ఉందో మనం ఆ రకంగా గ్రాఫ్ని గీస్తున్నాం అనమాట. అట్లాగే 100 మీటర్స్ పరిగెత్తినప్పుడు ఆ గమనం, ఆ వేగం, ఆ వేగాన్ని ఒక గ్రాఫ్ ద్వారా సూచించామంటే ఆ మనిషి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ రకంగా కదులుతోంది అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం అనమాట. అట్లాగే మనకి లాంగ్ జంప్ దూకారనుకోండి, లాంగ్ జంప్ దూకినటువంటి దూరాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఏంటంటే టేక్ ఆఫ్ డిస్టెన్స్, ఫ్లయింగ్ డిస్టెన్స్ అండ్ ల్యాండింగ్ డిస్టెన్స్. ఈ మూడింటిని కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి అనుగుణంగానే కొలుస్తారు. టేక్ ఆఫ్ పాయింట్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ని మనం టేక్ ఆఫ్ డిస్టెన్స్ అంటాము. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ టేక్ ఆఫ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ల్యాండింగ్, ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి దూరాన్ని మనం ఫ్లయింగ్ డిస్టెన్స్ అంటాము. తర్వాత ల్యాండింగ్ డిస్టెన్స్ అంటే ల్యాండింగ్ పాయింట్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో ఉండే దూరాన్ని మనం ల్యాండింగ్. సో ఈ రకంగా మనకి ఏ కొలతలు కొలిచినా సరే విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది జరుగుతుంది అక్కడ. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లేకపోతే అనాలిసిస్ అనేది లేదని చెప్పొచ్చు. మనకి బయోమెకానికల్ అనాలిసిస్ స్కిల్ని అనలైజ్ చేస్తున్నామంటే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని దాదాపుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కన్సిడరేషన్ లేకపోతే అనాలిసిస్ కూడా దాదాపుగా ఉండనట్టు. సరే, మరి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇట్ ఈస్ ద పాయింట్ అరౌండ్ విచ్ ద బాడీ ఈస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. మొట్టమొదట ఏం చెప్పుకుంటామంటే, ఒక పాయింట్ దగ్గర, ఒక వస్తువును పాయింట్ దగ్గర నిలబెడితే అది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయి అటు ఇటు కదలకుండా ఏ పాయింట్ దగ్గర అయితే ఉంటుందో ఆ పాయింట్ని మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎప్పుడూ కూడా ఊహా బిందువే. ఇది నిజంగా బాడీలో ఉండేటువంటి బిందువు కాదు, ఇది మనం ఊహించుకునేటటువంటి బిందువు. ఇది ఒక ఊహా బిందువు. ఇట్ ఈస్ ఇమాజినరీ పాయింట్ అరౌండ్ విచ్ ద ఫోర్సెస్ ఆర్ గెటింగ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్. దాని మీద ప్రయోగించే బల ప్రయోగాలన్నీ కూడా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరకు వచ్చేటప్పటికి క్యాన్సిల్ అయిపోతాయి, ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి ఆ బాడీ సమతుల్యంలో ఉండేటట్టుగా చూస్తాయి అన్నమాట. అప్పుడు దాన్ని లేదా ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ ద పాయింట్ అరౌండ్ విచ్ ద మాస్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. శరీరం యొక్క ద్రవ్యరాశి. శరీరం మనకి అనేక రకాలైన పదార్థాలతో తయారు చేయబడింది. అనేక రకాల టిష్యూస్ ఉంటాయని చెప్పుకున్నాం మన క్లాస్లో. బోన్ టిష్యూ ఉంటుంది, మజిల్ టిష్యూ ఉంటుంది, నర్వ్ టిష్యూ, వీటన్నిటితోటి తయారు చేయబడి ఉంటుంది. ఆ పదార్థాల యొక్క ఆ సమతుల్యం అంటే ఆ పాయింట్ చుట్టూ కూడా ఈ పదార్థాలన్నీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం అన్నమాట. తర్వాత ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక చోట స్థిరంగా ఉండదు. బాడీ యొక్క ఆకారం కనుక మారిపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా మారిపోతూ ఉంటుంది. బాడీ నిలువుగా నిలబడి ఉన్నాం అనుకోండి, మనం చూడండి, ఓకే రాలేదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ నిలువుగా నిలబడి ఉన్నాం అనుకోండి, ఎక్కడో మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేతులు 2 దగ్గర పెట్టి, కాళ్ళు 2 దగ్గర పెట్టి నుంచుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ కూడా సెకండ్ సాక్రల్ వర్టెబ్రా దగ్గర ఉంటుంది. సాక్రమ్ అంటే మనకి తుంటి భాగంలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మనం ఎనాటమీలో చెప్పుకున్నాం మనం బోన్స్లో. అక్కడ రెండో 5 వర్టెబ్రే, 5 వెన్నుపూసలు కలిసి ఫ్యూజ్ అయిపోయి ఒక బోన్గా ఏర్పడుతుంది. దాన్ని మనం సాక్రమ్ అంటాము. ఆ సాక్రంలో ఫ్యూజ్ అయిపోయినటువంటి రెండవ వెన్నుపూస దగ్గర మనకి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వ కేంద్రము అనేది అక్కడ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడు అక్కడే ఉంటుందా? నిలబడినప్పుడు మాత్రమే. శరీరం యొక్క ఆకారం మారిపోయింది అనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా మారిపోతుంది. బెండింగ్ పొజిషన్లో ముందుకు వంగామనుకోండి, కొంచెం ముందుకు వస్తుంది. పూర్తిగా యూ ఆకారంలో వంగామనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయటపడుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్థిరంగా ఉండకపోవడమే కాకుండా ఎప్పుడు కూడా శరీరంలో లోపల వైపే ఉంటుంది, శరీరంలో యొక్క మాస్లోనే ఉంటుంది అనేది కూడా కాదు, బయట కూడా పడే అవకాశం మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. తర్వాత సెంటర్ ఆఫ్ మాస్
సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? ద పాయింట్ అరౌండ్ విచ్ ద మాస్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే ద పాయింట్ అరౌండ్ విచ్ ద వెయిట్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. మాస్కి వెయిట్కి తేడా ఏంటి? మాస్ మల్టిప్లైడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ వెయిట్. వెయిట్లో ఫోర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, మాస్లో ఫోర్స్ ఇన్వాల్వ్ అయ్యలేదు. మాస్ ఏమో స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ ఏమో వెక్టార్ క్వాంటిటీ అని అంట. చెప్పుకున్నాం కదా వెక్టార్స్ అండ్ స్కేలార్స్ అని. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే అది వెక్టార్ క్వాంటిటీ అని, మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ లేకపోతే అది స్కేలార్ క్వాంటిటీ అని. మాస్కి డైరెక్షన్ లేదు, వెయిట్కి డైరెక్షన్ ఉంది. ఎందుకంటే వెయిట్లో ఎప్పుడు సెంటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి లాగుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది కిందికి నిట్ట నిలువుగా కిందికి లాగుతూ డైరెక్షన్ అనేది ఒక యారో రూపంలో ఉంటుంది. దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు వెయిట్ని మనం. అందుకని సో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ థియరిటికల్గా వేరైనప్పటికీ కూడా ప్రాక్టికల్ పర్పస్ అన్నిటికీ కూడా రెండే ఒకటే అవుతాయి. సెంటర్ ఆఫ్ మాస్ అయినా అదే, సెంటర్ ఆఫ్ వెయిట్ అయినా సరే, వెయిట్ కన్సిడర్ చేసినా మాస్ కన్సిడర్ చేసినా రెండు ఒకే విధంగా పాయింట్ మనకు వస్తుంది అనమాట. సో ప్రాక్టికల్ పర్పసెస్కి మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నా సెంటర్ ఆఫ్ మాస్ అన్నా కూడా రెండు ఒకటే అవుతాయి. కానీ థియరిటికల్గా మాత్రం రెండు వేరుగా చెప్తాం. కానీ ప్రాక్టికల్ పర్పసెస్ వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ మాస్. సో మళ్ళీ ఒకసారి చూడండి క్యాప్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ అన్ ఇమాజినరీ బ్యాలెన్సింగ్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే బాడీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఊహా బిందువు, ఊహించుకునేటువంటి బిందువు, ఇమాజినరీ పాయింట్. తర్వాత బాడీ మీద ఎటువంటి ఇతర బల ప్రయోగాలు జరగకుండా ఉన్నాయి అనుకున్నప్పుడు బాడీ అనేది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూ ఫ్రీగా తిరిగిపోతూ ఉంటుంది. ఏ మాత్రం బల ప్రయోగం చేసినా సరే ఆ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది, వేరే బల ప్రయోగాలు ఏమీ లేకపోతే. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ మాస్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు. శరీరం మీద అనేక బల ప్రయోగాలు జరుగుతున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే ఈ బల ప్రయోగాలన్నీ ఆ సమ్ అంతా కూడా వాటి యొక్క లబ్ధం ఎప్పుడైతే శూన్యం అయిపోతుందో, వాటిని కలిపినటువంటి విలువ ఎప్పుడైతే శూన్యం అయిపోతుందో అప్పుడు దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాము. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మూమెంట్స్ అంటే అవి కూడా బల ప్రయోగాలు. ఎటువంటి బల ప్రయోగాలు అంటే శరీరంలో కోణీయ గమనాన్ని తీసుకొచ్చేటటువంటి బల ప్రయోగాలు, శరీరంలో రొటేషన్ తీసుకొచ్చి సర్క్యులర్ మోషన్లో పెట్టేటువంటి బల ప్రయోగాలను మనం మూమెంట్స్ అంటాము. ఆ మూమెంట్స్ అన్నీ కూడా జీరో ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే అయిపోతున్నాయో దాన్ని కూడా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పి అంటాం అనమాట. సరే, మనకి ఇప్పుడు లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ శరీరంలో ఎక్కడ ఉంది అని చెప్పుకుంటే మనం ఇందాక చెప్పాను నేను, నిలబడినప్పుడు ఖచ్చితంగా తిన్నగా నిలబడినప్పుడు, కాళ్ళు రెండు దగ్గర పెట్టి నిలబడినప్పుడు సెకండ్ సాక్రల్ వర్టెబ్రా దగ్గర ఉంటుంది అని చెప్పుకుంటాం. ఇది కూడా చెప్పాను నేను. సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజెస్ విత్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీలో కూడా మార్పు వస్తుంది అని చెప్పాను. తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు బాడీ లోపలే ఉండాల్సిన అవసరం లేదు, బాడీ బయట కూడా పడే అవకాశం ఉంది అని చెప్పాం. మన శరీరం అనేది ఎప్పుడైతే యు ఆకారంలోనో వి ఆకారంలోనో ఏర్పడుతుందో అప్పుడు అన్ని సందర్భాలలో కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయటపడుతుంది అనేది వస్తుంది. ఇప్పుడు మనకి టెన్నికాయిడ్ రింగ్ ఉందనుకోండి, టెన్నికాయిడ్ రింగ్ లేకపోతే గుర్రపు నాడా ఉంది, అది యూ షేప్లో ఉంటుంది. దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయట గాల్లో పడుతుంది, ఆ మెటీరియల్లో ఉండదు. అట్లాగే మనకి టెన్నికాయిడ్ రింగ్ ఉంది, దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? మధ్యలో, ఆ సర్కిల్ యొక్క మధ్యలో గాలిలో ఉంటుంది. దాని యొక్క పదార్థంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? దీని అర్థం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు శరీరం యొక్క ద్రవ్యరాశులనే ఉండక్కర్లేదు, బయట కూడా పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పాను. ఈ ప్రిన్సిపల్ని తీసుకునే మనకి ఫాస్బెరీ ఫ్లాప్ అనేది సృష్టించబడింది. నేను చెప్పాను, నేను ఇందాక మొట్టమొదటి ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఫాస్బెరీ ఫ్లాప్ అనే వ్యక్తి హై జంప్లో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయటపడుతుంది అనేటటువంటి ప్రిన్సిపల్ని తీసుకుని ఆ ఫాస్బెరీ ఫ్లాప్ అనే టెక్నిక్ని కనిపెట్టాడు. అతని పేరు మీద కానీ, డిక్ ఫాస్బెరీ అతని పేరు మీద కానీ ఆ టెక్నిక్ అనేది ఇప్పటికీ చాలా మంది, కొన్ని వందల మంది, అతను అక్కడ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మానేశాడు పూర్తిగా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొనే, హై జంప్లో పాల్గొనే క్రీడాకారులు అందరూ కూడా ఫాస్బెరీ ఫ్లాప్ని. ఆ ఫాస్బెరీ ఫ్లాప్ ఇదిగో ఈ ప్రిన్సిపల్ మీదే. ఏదా ప్రిన్సిపల్? సెంటర్ ఆఫ్ గ్రావిటీ శరీరం అనేది యూ షేప్లోనో వి షేప్లోనో ఉంటే బయటపడుతుంది అనే ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకొని సృష్టించబడింది. అది కనుగొన్నారు, ఒక సైంటిస్ట్ లాగా కనుగొన్నారు. అతను
ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈ ప్రిన్సిపల్ని తీసుకొని శరీరాన్ని అనేక రకాలుగా ఆ బార్ మీద ప్రయోగించి ఈ స్టైల్ని వెనక నుంచి వెళ్తే తేలిగ్గా ఉంటుందని అట్లా వెనక నుంచి ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ టైమే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడమే కాకుండా కొత్త రికార్డును కూడా సృష్టించాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే పాయింట్, ఇక్కడ శరీరంలోనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్ని సందర్భాల్లోనూ ఉండక్కర్లేదు, బయటపడే సందర్భాలు కూడా మనకు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ ఈ డిస్క్ ఆకారంలో ఉంది, ఇక్కడ ఖచ్చితంగా సెంటర్లో దాని మధ్య బిందువు అందులో మధ్యలో ఉంది, యూ షేప్లోకి వచ్చింది, బయట పడిపోయింది, ఇంకా బాడీ వంపు ఎక్కువైంది, ఇంకా బయటకు వచ్చింది, ఇంకా మరి వి షేప్లో ఇంకా నేరోగా అయిపోతే ఇంకా బయటపడింది. సో ఈ రకంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది అన్ని సందర్భాల్లోనూ మనకి శరీరం లోపలే ఉండాల్సిన అవసరం లేదు, బయటపడే అవకాశం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ఇందాక ఏం చెప్పానంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మనం చేతులు రెండు పక్కన పెట్టుకొని నిట్టనిలుగా నుంచున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ సెకండ్ సాకిల్ వర్టిబ్రే దగ్గర ఉంటుందని, తర్వాత చేతుల పొజిషన్ మారింది, చేతులు పైకి లేపితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా కొంచెం పైకి లేచింది, బాడీని ముందుకి దాదాపు యూ షేప్లో కనుక తీసుకొస్తే ఇది కూడా యూ షేప్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమైందంటే బయటపడింది అని ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు బొమ్మ ద్వారా సూచిస్తున్నాం.